నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు వచ్చేసి ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. టార్క్ ఫోర్స్ వాహనాల్లో ఎన్నికల డబ్బు, గత అసెంబ్లీ ఎన్నికల వేళ తరలింపు, ప్రధాన పార్టీ అభ్యర్థులకు అందజేత, దర్యాప్తులో విస్తుగొల్పే విషయాలు బహిర్గతం, చెంచల్గూడ జైలుకు మాజీ ఓఎస్డీ రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్పై పక్కాగా విచారణ, బాధితులను జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదు. భార్యాభర్తలు ఫోన్లో మాట్లాడుకున్నా విన్నారు. కేటీఆర్ బరితెగించి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం ఇంటికి కేకే కడియం నివాసానికి దీపాదాస్ మున్షి. నేడు కాంగ్రెస్లోకి మేయర్ విజయలక్ష్మి, త్వరలో కేకే కడియం శ్రీహరి కావ్య చేరిక. రేవంత్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనకే నేడు తెరాసలోకి రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్, అందుకే ఇక సొంత గూటి కేకే. రేవంత్ 5 ఏళ్లు ఉండు, 420 హామీలు నెరవేర్చు, ఎన్నికల హామీలు ప్రశ్నించకుండా ఉండేందుకు సీఎం లీగు వీరుడయ్యారు. ఫోన్ ట్యాపింగ్, గొర్రెలు బర్రెలు కాళేశ్వర స్కాములను దుష్ప్రచారం. 2 స్థానాలపై స్పష్టత. రాజీనామాయే ప్రధానం. దాన నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే ఎంపీ పోటీ. కాంగ్రెస్ అధిష్టానం స్పష్టీకరణ. ససేమీరా అంటూ బరిలోకి మరొకరు. సీఎం రేవంత్ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీ కేకే కడియం శ్రీహరి నివాసానికి వెళ్లిన కాంగ్రెస్లోకి ఆహ్వానించిన దీపాదాస్ మున్షి, ఇతర నేతలు. నేడు కాంగ్రెస్లో చేరనున్న కేకే కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై నాకు ఆసక్తి మెండు. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్తో మోదీ ఛాయ్పై చర్చ. కాళ్ళు పట్టుకున్న పార్టీలకు రానివ్వం, పట్న దంపతుడు రంజిత్ రెడ్డి వెన్నుపోటు పరిచారు. కేకే కడియం పెద్దవారు, విమర్శలు వారి విజ్ఞతకి వదిలేద్దాం. పార్టీ వీడేవారి విషయంలో కాలమే సమాధానం చెప్తుంది. ఇది ఆకులు రాలే కాలం, కొత్త చిగురు ఖాయం. పనికిరాని ఆకులు మాదిరిగా పార్టీని వీడుతున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలు. 17 సీట్లు మావే, కమలదనం సరికొత్త నినాదం. భార్యాభర్తల మాటలు వింటారా? గత ప్రభుత్వం అనేది దుర్మార్గపు ఆలోచన. ఇతరుల ఫోన్లు వింటే ఏమవుతుందని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అట్లా వింటే చెర్లపల్లి జైలు చెప్పకూడదు తినాల్సి వస్తుంది. వారి మాటలు విని తప్పులు చేయొద్దని అధికారులను ఆనాడే హెచ్చరించాం. మహబూబ్నగర్లో నన్ను దెబ్బతీసేందుకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి కొట్టురా. దేశానికి ఆదర్శంగా మా పాలన, ఇతర రాష్ట్రాల వారు కితాబిస్తున్నారు. ఎన్నికల అయ్యాక సంపత్కు పదవి ఇస్తామన్న సీఎం. నిందితులపై టెలిగ్రాఫ్ చట్టం దేశంలో తొలిసారి ప్రయోగం. ఇప్పటిదాకా ఏ రాష్ట్రం వాడలేదు. కూటమికి కోరిన పోలీసులు. ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణ అరెస్ట్. నన్ను పిచ్చోని చేశారు. రంజిత్, మహేందర్ రెడ్డి ఆస్కార్ స్థాయి నటులు. పార్టీ మారబోమని నా ముందే లొల్లి పెట్టుకున్నారు. కట్ చేస్తే 15 రోజుల్లో ఇద్దరు కాంగ్రెస్లో చేరారు. పట్నం వెన్నుపోటు వల్ల తండూరులో వేడిపోయాం. కేకే కడియం కష్టకాలంలో పార్టీని వీడి వెళ్తున్నారు. పార్టీ మారుతున్న ద్రోహులకు ప్రజలే బుద్ధి చెప్తారు. దాన నాగేందర్పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ని ఎలా ఆదేశించగలం? ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని ఓటర్ కోరవచ్చా? అనర్హతపై స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చనే అంశంపై ఒక తీర్పు అయినా ఉందా? పిటిషనర్కు హైకోర్టు ప్రశ్న.